హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 25x45 వెస్ట్ ఫేసింగ్లో కట్టిన గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయితే చూస్తున్నాం. ఇలాంటి హౌస్ని మనం ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం 2025లో కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం మనకి 1125 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది. మనం సెట్ బ్యాక్స్ పోగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం మటుకు 1050 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ 1050 ఎస్ఎఫ్టీకి మనం కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది అన్నమాట. దీన్ని మనం ఫైనల్గా ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో అయితే మటుకు ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 550 నుంచి 600 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. మనం 600 బ్యాగులు కనుక రేట్ వేసుకుంటే ఒక బ్యాగ్ ధర అనేది ప్రజెంట్ అనేది 285 నుంచి 320 రూపాయల వరకు నడుస్తుందన్నమాట. మనం 300 రూపాయలు కనుక ఒక బ్యాగ్ ధర వేసుకుంటే కనుక 1,80,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3.5 నుంచి 4 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 62,000 నుంచి 72,000 రూపాయల వరకు ఉన్నది. ఇది కంపెనీ బట్టి కూడా రేట్ మారే అవకాశం ఉన్నది. మనం మ్యాక్సిమం అనేది 65,000 రూపాయలు వేసుకుంటే కనుక ఒక 4 టన్నులకు అనేది 2,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక వచ్చేసి 80 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 1,600 నుంచి 1,850 రూపాయల వరకు నడుస్తుంది. మనం మ్యాక్సిమం అనేది 1,700 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 1,36,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో స్టాండ్ చూసుకుందాం. రోబో స్టాండ్ వచ్చేసి మనకి బండల కిందకైనా కానీ లేదా 40 mm కిందకైనా కానీ 30 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 650 రూపాయలు నడుస్తుంది మార్కెట్లో అనేది. దీనికి వచ్చేసి 19,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకుందాం. ఇది వచ్చేసి 40 mm అలాగే 20 mm వచ్చేసి 85 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి ప్రజెంట్ అనేది 650 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మొత్తం 55,250 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయికి అనేది గ్రైండ్ రాయి వేసుకున్నా కానీ లేదా సిమెంట్ బ్రిక్స్ పెట్టుకున్నా కానీ 1800 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. దీనికి వచ్చేసి ఒకటి ధర వచ్చేసి 18 రూపాయల నుంచి 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం 18 రూపాయలు వేసుకున్నా దీనికి వచ్చేసి 32,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్స్ చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి మనకి 17,000 ఇటుకలు పెట్టే అవకాశం అనేది కాంపౌండ్ వాళ్ళకి గేట్లకి మొత్తం ఫైనల్ వరకు. ఒక ఇటుక ధర వచ్చేసి 9 రూపాయల నుంచి 11 రూపాయల వరకు నడుస్తుంది. మనం తెచ్చుకునే బ్రిక్స్ క్వాలిటీ బట్టి కూడా రేట్ మారే అవకాశం ఉన్నది. మనకి 10 రూపాయలు అయితే నార్మల్ ఇటుక వస్తుంది. 11 రూపాయలు కొంచెం స్టాండర్డ్ కావాలనుకుంటే మటుకు 11 రూపాయలు వేసుకుంటే దీనికి వచ్చేసి 1,87,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మెటీరియల్ వచ్చేసి టోటల్గా మనకి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ విండోస్కి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. విండోస్ అనేది మనం కట్టిదా కాకుండా యూపీవీసీ చేయించుకున్నా కానీ సేమ్ కాస్ట్ అయితే ఇదే అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్కైనా కానీ కిచెన్ ప్లాట్ఫారం మొత్తం వచ్చేసి మెటీరియల్ అనేది 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఫాల్ సీలింగ్ అనేది 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మెటీరియల్కి అదేవిధంగా లేబర్కి మనం ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే కనుక పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కిచెన్లో కూడా తగ్గించుకుంటే మన ఖర్చు అనేది 20,000 రూపాయలు సేవ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి గేట్కి గిర్లకి అదేవిధంగా ఎస్ఎస్ రైలింగ్కి మెట్లకి అనేది నెక్స్ట్ మనకి మెయిన్ డోర్ పక్కన గ్లాసెస్కి అయినా కానీ అదేవిధంగా సేఫ్టీ గిర్లకి అయినా కానీ మొత్తం అనేది 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్కి లేబర్ వర్క్ అదేవిధంగా మెటీరియల్ వర్క్ అనేది మొత్తం అనేది 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం టోటల్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ అనేది 16,30,150 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ అనేది మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ అనేది 1,050 ఎస్ఎఫ్టీకి మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 340 రూపాయలు లేదా 370 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 340 రూపాయలు తీసుకుంటే కనుక దీనికి వచ్చేసి 3,57,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి పనికి అనేది గొంతులు దీనికి అదేవిధంగా లెవెలింగ్కి మట్టికి మొత్తం వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లర్ మొట్టా వాళ్ళకి అనేది ఫుటింగ్కి అదేవిధంగా పింత్ బీమ్స్కి స్లాబ్కి మొత్తం కాలమ్స్కి మొత్తం వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ లేబర్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన కార్పెంటర్ వర్క్ అనేది మొత్తం చేసినందుకు వుడ్ వర్క్కి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి టైల్స్ వేసినందుకు మొత్తం అనేది గ్రానైట్కి అయినా కానీ టైల్స్కి అయినా కానీ మొత్తం 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 5,77,000 రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 16,30,150 రూపాయలు ప్లస్
లేబర్ కాస్ట్ అనేది 5,77,000 రూపాయలు. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 22,07,150 రూపాయలు అవుతుందన్నమాట. మెయిన్ ఖర్చు అయితే ఇది. తర్వాత చిన్న చిన్న ఖర్చు అయితే ఉంటుంది. ఈ 22 లక్షలని మనం స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే ఈ 1,050 ఎస్ఎఫ్టీకి కనుక కన్వర్ట్ చేస్తే మటుకు 2,102 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఒక ఎస్ఎఫ్టీకి అనేది 2,100 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. అదేవిధంగా G+1 కట్టుకుంటే కనుక మీ ఖర్చు అనేది ఇంకా 200 రూపాయలు లేదా 300 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మీరు కనుక గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేస్తుంటే కనుక మీకు 1,800 రూపాయలు లేదా 1,850 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.